హాయ్ హలో ఇప్పుడు మీరు చూస్తున్నది నేను ప్రతిరోజు పెరుగులో పాలల్లో తీసిపెట్టే మేగడండి. ఇప్పుడు నేను వెన్న ప్రిపేర్ చేయబోతున్నాను. ప్రతిరోజు మేము పెరుగు తినంగా మిగిలిన పెరుగులో వెన్నండి ఇదంతా కూడా. పైన మేగడ అంటే పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే మనకి చక్కగా మేగడ తిక్కుగా వచ్చేస్తుంది కదా. సో ఆ మేగడ ఇదంతా కూడా దీన్ని చక్కగా మిక్సీ పట్టుకొని వద్దాం. చక్కగా మిక్సీ పట్టుకొని వచ్చేసామండి. చూసారా? సో ఇప్పుడు ఇది మనం వాష్ చేసుకుందాం. కొంచెం కొంచెం ఇలా తీసుకొని వాటర్లో వేసుకోవాలండి. ఈ విధంగా మనం మిక్సీ పట్టిన వెన్న ఏదైతే ఉందో మిక్సీ పట్టంగా మేగడని చక్కగా ప్రతిదీ కూడా వాటర్లో నుంచి తీసి ఇట్లా వేసేసుకుంటే, అంటే ఇప్పుడు ఇంత మనకి వెన్న తీస్తున్నాము అని అంటే ఇది మొత్తం 1-2 రోజుల్లో వచ్చేది కాదు కదండి. సో మెనీ డేస్ నుంచి మనం పెరుగు మీద కానీ పాలల్లో మేగడ కానీ తీసి పెడుతున్నాం కదా. సో ఇవన్నీ కూడా శుభ్రంగా వాష్ అవుతాయండి. 1-2 సార్లు వాష్ చేసేసుకొని కనుక మనం నెయ్యి కాచుకున్నామంటే చాలా టేస్ట్ వస్తుంది. కాకపోతే నేను మోస్ట్లీ నెయ్యి ఇది ప్రిఫర్ చేయనండి. ఏదైనా వెన్న వాడాల్సి వచ్చినా, ఇప్పుడు చపాతీలు చేయాలంటే నేను ఆయిల్ కన్నా వెన్నతోటే ఎక్కువ చేస్తాను. ఎందుకంటే దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యాట్ లెవెల్ కూడా తక్కువ ఉంటుందన్నమాట. సో దానికోసం అన్నట్టు నేను చపాతీలు ఎప్పుడు కూడా వెన్నతో కాల్చడానికి, అంటే చపాతీలు మనం రోస్ట్ చేసేటప్పుడు వెన్నతో రోస్ట్ చేయడానికి ఇష్టపడతానండి. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఆయిల్ తగ్గుతుంది, బాడీకి ఆయిల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఈ విధంగా ప్రతిదీ కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇది మనం ఇవాళ ప్రిపేర్ చేసిన వెన్న. ఇవి మొత్తం కూడా 1 or 2 టైమ్స్ ఇట్లా వాష్ చేస్తే మనకి దానిలో ఉన్న డస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం క్లీన్ అవుతుంది, అంటే శుభ్రం అవుతుంది అన్నమాట. ఈ బాక్స్ వెన్నకి తీసుకుంటే మనకి వెన్న ఎంత వచ్చింది, ఇదిగోండి ఇది వచ్చింది. సో ఇది వెన్న కాసుకుంటే మనకి చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వస్తుందండి ఎగ్జాక్ట్లీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఇంకేదైనా వెరైటీస్ కావాలి అని అనుకుంటే మాకు కమెంట్ సెషన్లో తెలియజేయండి. తప్పకుండా మీకు కావాల్సిన ఐటెం ఏదైనా సరే మేము చేయగలిగింది డెఫినెట్లీ మేము చేసి వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. ఇది నేను ఇప్పుడు వెన్నగా ప్రిపేర్ చేయనండి, ఎందుకంటే ఇది నేను వెన్న ఇంట్లో వంటకి వాడుతూ ఉంటాను. జస్ట్ లైక్ చపాతీ రోస్ట్ కానివ్వండి, చపాతీ కలిపేటప్పుడు కానివ్వండి, అట్లా ఏదన్నా నిన్న శనగపిండి పకోడీలు చేశాను కదా, ఆ పకోడీల్లో ఆయిల్ ప్లేస్లో ఈ వెన్న వేయటం అటువంటి వాటికి యూజ్ చేసుకుంటాము. ఎనీవే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ. థ్యాంక్ యూ.